బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ నిర్వహణ తీరు, ప్రజాప్రతినిధుల చర్చలు, నిర్ణయాల ప్రక్రియను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణానికి చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. స్కూల్ చైర్మన్ హనుమంతరావు ఈ అవకాశం కల్పించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులతో కలిసి మంత్రి సవితమ్మ మరియు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాలపై ప్రోత్సాహం అందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే నాయకులుగా ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనం విద్యార్థులలో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచి ప్రజాసేవ పట్ల ఆసక్తిని పెంచేలా నిలిచింది. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. ఈ రాజీవ్ గృహకల్ప పల్నాడు ముఖద్వారం నర్సరావుపేటలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 2004లో దీన్ని నిర్మించడం జరిగింది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా పేద, బడుగు, బలహీన వర్గాలు. వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంట్ సప్లై కానీ వాటర్ సప్లై కూడా ఇవ్వటం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైనా బాధ్యత తీసుకొని మీ ద్వారా వీటిని ఆయన రిపేర్ చేయగలరా, మరమ్మతులు చేయగలరా అని సభ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. ఈ రాజీవ్ గృహకల్ప వాంబే ఈ పూర్తిగా బ్యాంక్ ఫైనాన్స్తోనూ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్తోనే కట్టిన గృహాల అధ్యక్ష. ప్రస్తుతం అయితే వీటికి రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి పాలసీ లేదు అధ్యక్ష. గతంలో 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1996, 2004 మధ్యలో కట్టిన వాటికి మాత్రం కొంత రిపేర్స్ ఇవ్వడానికి అప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈ ఇళ్ళన్నీ కూడా 2004 తర్వాత నిర్మించబడ్డాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏది విధానం లేదు అధ్యక్ష. కాకపోతే ఇక్కడ రిపేర్స్ చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధాన పాలసీస్ని పరిగణలోకి తీసుకుని ఏదైనా రిపేర్ చేయడానికి కానీ లేకపోతే పునర్నిర్మాణం చేయడానికి కానీ ఏదైనా అవకాశాలు తప్పకుండా పరిశీలించి గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా లబ్ధిదారులతో చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చో ప్రయత్నం చేస్తాం అధ్యక్ష.